వీర హనుమాన్ తరువాయి భాగం. గజపుష్పీలతను సుగ్రీవుడు తన మెడకు చుట్టుకున్న తర్వాత రాముడు అతన్ని వెంటబెట్టుకుని కిష్కిందకు వెళ్ళాడు. అతని వెంట ధనుస్సు బాణాలు ఉన్నాయి. రాముడికి ముందు సుగ్రీవుడు లక్ష్మణుడు నడిచారు. అతని వెనుకగా వీరుడైన హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు నడిచారు. దారిలో రాముడికి దట్టమైన చెట్లతో కూడిన ఒక మహా అరణ్యం కనపడింది. అతను సుగ్రీవుణ్ణి ఆ అరణ్యం గురించి అడిగాడు. సుగ్రీవుడు నడుస్తూనే ఇలా చెప్పాడు. ఇది ఒకప్పుడు ఆశ్రమం. చల్లని నీడగల చెట్లతోనూ రుచిగల కందుమూల ఫలాలతోనూ ఉండేది. ఇందులో సప్తజనులైన ఋషులు తపస్సు చేసి శరీరాలతోనే స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇందులోకి ఎవ్వరూ ప్రవేశించలేరు. పక్షులు జంతువులు కూడా ప్రవేశించలేవు. ఒకవేళ లోపలికి పోయినా తిరిగి బయటికి రాలేవు. ఇందులో నుంచి అప్సరసలు నాట్యం చేసే ధ్వనులు, పాడే ధ్వనులు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. వివిధ జాతుల పూల చెట్ల నుంచి మంచి సువాసనలు కూడా వస్తాయి. చెట్ల పైభాగాల మీద మసి కనిపిస్తున్నది కదా, దానికి కారణం ఏమంటే ఇందులో సర్వకాలాల్లోనూ త్రేతాగ్నులు వెలుగుతూ ఉంటాయి. ఈ మాట విని రామలక్ష్మణులు సప్తజనాలను తలుచుకొని ఆ అరణ్యానికి నమస్కారం చేశారు. అక్కడి నుంచి చాలా దూరం నడిచి వాళ్ళు కిష్కిందను సమీపించి చెట్ల చాటున దాక్కున్నారు. సుగ్రీవుడు ఒక్కసారి చుట్టూ కలయజూసి గట్టిగా గొంతెత్తి వాలిని యుద్ధానికి పిలిచాడు. తరువాత అతను రాముడితో ఈసారైనా మాట నిలబెట్టుకోమన్నాడు. నీ మెడకు లత ఉన్నది గనుక నిన్ను తేలిగ్గా గుర్తించగలను. వాలిని ఒకే ఒక బాణంతో కూల్చుతాను. నువ్వు భయపడకు. నేను ఎంత కష్టంలో కూడా అబద్ధం ఆడిన వాణ్ణి కాను. ఇక ముందు కూడా ఆడను. నువ్వు ఏమాత్రం భయపడక వాలిని గట్టిగా పిలు అన్నాడు రాముడు. సుగ్రీవుడు ఆకాశం దద్దరిల్లేటట్లు భయంకరంగా అరిచాడు. ఆ ధ్వని విని పశువులు బెదిరాయి. వనంలో తిరిగే లేళ్లు చప్పని నిలిచిపోయాయి. ఈ సింహనాదాన్ని అంతఃపురంలో ఉన్న వాలి విన్నాడు. తనను చూసి హడిలిపోయే సుగ్రీవుడికి ఇంత ధైర్యమా అని వాలికి పట్టరాని ఆగ్రహం కలిగింది. అతను వెంటనే యుద్ధానికి బయలుదేరొచ్చాడు. వచ్చేస్తున్న వాలిని తారా కౌగిలించుకొని ఆపి, సుగ్రీవుణ్ణి చంపటానికి ఈ రాత్రి వేళ వెళ్ళాలా? తెల్లవారు వెళ్ళొచ్చు. ఇందులో పౌరుషం ప్రసక్తి లేదు. అతను నీతో సమానమైన బలం కలవాడు కాడు. నేనెందుకు వెళ్ళొద్దంటున్నానో చెప్తాను. ఒకప్పుడు నీ చేత చావు దెబ్బలు తిని పారిపోయిన వాడు మళ్ళీ నీ మీద కయానికి వచ్చాడంటే అతనికి ఎవరో సహాయం ఉండి ఉంటుంది. లేకపోతే అతను రానే రాడు. అతనికి ఎవరి సహాయం ఉన్నా నేను చంపగలను అని అనుకోకు. సుగ్రీవుడు తెలివిగలవాడు. తనకు సహాయం వచ్చే వాళ్ళ శక్తి సామర్థ్యాలు చక్కగా పరీక్షించి గాని రాడు. నీకన్నా పరాక్రమవంతుని సహాయం తీసుకొనే వచ్చుంటాడు. అంగదుడు అరణ్యంలోకి వెళ్ళి తిరిగి వచ్చి ఒక సమాచారం తెచ్చాడు. ఇక్ష్వాకు వంశం వాళ్ళు దశరథుడికి కొడుకులు అయిన రామలక్ష్మణులు ఋష్యముఖం మీదకు వచ్చారట. మహాబలాక్రమ సంపన్నులైన ఆ అన్నదమ్ములు సుగ్రీవుడికి సహాయంగా ఉన్నారట. ఆ రాముడు విరాదుణ్ణి, కర దుషనులను, కంబూదిని చంపి ఉన్నాడట అన్నది. తారా వాలికి ఈ విధంగా సలహా కూడా ఇచ్చింది. రాముడితో విరోధం పెట్టుకునే కన్నా సుగ్రీవుడితో స్నేహం చేసుకో. అతన్ని పిలిచి మళ్ళీ యువరాజుగా చేయి. నీ రక్తం పంచుకున్నవాడే గాని పరాయివాడు కాడు కదా. నీ మంచి కోరే నేను ఈ మాట చెప్తున్నాను. తెలుసుకో తెలుసుకో అన్నది. కాని ఆమె మాటలు మహాబలశాలి అయిన వాలికి రుచించలేదు. అతను తారతో ఇలా అన్నాడు. సుగ్రీవుడు ఒక వంక నన్ను యుద్ధానికి పిలుస్తుంటే నేను సహించనా? పిరికిదానివి, నీకేం తెలియదు. మహాసూరులకు యుద్ధంలో వెనుక్కు తీయటం చావు కన్నా హీనం. రాముని గురించి భయపడకు. అతను నిరపరాధి అయిన నన్ను చంపి పాపం కట్టుకోడు. నా మేలు కోరే నువ్వు మాట్లాడావు. నా వెంట రాకు. నేను సుగ్రీవుడి మదం అనుస్తాను గాని చంపను. నా దెబ్బలకు తట్టుకోలేక వాడే పారిపోతాడు. తార ఇంకేమి చెప్పక వాలికి ప్రదక్షిణం చేసి యుద్ధంలో అతనికి జయం కలిగించే మంత్రాలు చదివి తన స్త్రీలతో సహా వెనక్కుపోయింది. తరువాత వాలి ముందుకు పోయి తనతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సుగ్రీవుని చూశాడు. తాను కూడా సుగ్రీవుడిలాగా నడుం బిగించి పిడికలు పట్టి సుగ్రీవుడి మీదకు వెళ్ళాడు. సుగ్రీవుడు కూడా పిడికిలు బిగించి వాలి మీదకు వచ్చాడు. ఇద్దరు ఒకరినొకరు పిడికులతో పొడుచుకున్నారు. సుగ్రీవుడు ఒక సాల వృక్షం పెరికి దాంతో వాలిని కొట్టాడు. వాలి ఆ దెబ్బకు కొంత చెలించాడు. అయితే క్రమంగా వాలి బలం కన్నా సుగ్రీవుడి బలం వేగంగా క్షీణించసాగింది. సుగ్రీవుడి బలం తగ్గుతుండటము, అతని మధ్య మధ్య దిక్కులు చూడటము గమనించి రాముడు వాలిని చంపడానికి అనువైన బాణం ఎన్నుకుని తన ధనస్సుకు ఎక్కుపెట్టి చెవిదాకా లాగి వదిలాడు. అది పెద్ద ధ్వనితో వెళ్లి వాలి రొమ్ములో గుచ్చుకున్నది. దాని దెబ్బకు దిమ్మెరపోయి వాలి పడిపోయాడు. ఇంద్రుడిచ్చిన కాంచనమాల వాలి కంఠంలో ఉండిన కారణం చేత అతని ప్రాణాలు వెంటనే పోలేదు. అతను తనను కొట్టిన వాడి కోసం కళ్ళతో వెతుకుతూ ఉంటే లక్ష్మణుడితో సహా రాముడు వాలి దగ్గరికి వచ్చాడు. అప్పుడు వాలి రాముని చూసి ఇలా అన్నాడు.
నువ్వు మహారాజు కొడుకువి, గుణవంతుడని కీర్తి తెచ్చుకున్నావు, శాస్త్రం తెలిసిన వాడివి, గొప్ప వంశంలో పుట్టావు, బల శౌర్యాలు గలవాడివి. నేను మరొకరితో యుద్ధం చేస్తుండగా నా రొమ్మున బాణంతో కొట్టావే, ఇందువల్ల నీకేం గొప్పతనం వచ్చింది? నువ్వు పొంచి ఉండి నన్ను కొడతావని కూడా నాకు తెలియదే. రాజులకు ఉండవలసిన గుణాలు ఇంద్రియ నిగ్రహము, చిత్తశుద్ధి, ఓర్పు, సత్యము, ధర్మము, పరాక్రమం, దుష్ట శిక్షణ ఇవి నీలో ఉన్నాయని నమ్మి తార వద్దంటూ నా యుద్ధానికి వచ్చాను. నువ్వు దుర్బుద్ధివని, పాపాచారుడువని, లోకవంచకుడువని గ్రహించలేకపోయాను. నీకు గాని నీ దేశానికి గాని నేనేం అపకారం చేయలేదు, నిన్ను అవమానించనూ లేదు, నీతో యుద్ధానికి రాలేదు. మరెవరితోనో యుద్ధం చేస్తున్న నన్ను నువ్వెందుకు కొట్టావు? నన్ను వేట ధర్మంగా కొట్టావనుకునేటందుకు కూడా లేదు. నా చర్మంతో గాని, రొమ్ముతో గాని, ఎముకలతో గాని, మాంసంతో గాని నీకు పనిలేదు. నీ వంటి రాజు వల్ల భూమి చక్కగా పాలించబడదు. నీ వంటి కుటీలుడు, పాపి దశరథ మహారాజు కడుపున ఎలా పుట్టాడు? ఎవరైనా నిన్ను ఇలాంటి పని ఎందుకు చేశావని అడిగితే ఏం చెబుతావు? ఈ నీ పరాక్రమం నా మీద చూపకపోతే నీకు ద్రోహం చేసిన ఆ రావణుడి మీద చూపలేకపోయావా? నువ్వు నాకు ఎదురుగా నిలిచి యుద్ధం చేసి ఉంటే ఈ పాటికి నిన్ను యముడి వద్దకు పంపి ఉందును. నన్ను అడిగుంటే నీకొక్క రోజు లోపల సీతను వెతికి తెచ్చి ఇచ్చి ఉందును. సుగ్రీవుడు నన్ను చంపించి వానరరాజు కాగోరటం సహజం, కానీ నువ్వు నన్ను చాటు నుంచి చంపడం మాత్రం అక్రమం. ఇలా చెప్పి క్రమంగా స్పృహ కోల్పోతున్న వాలితో రాముడు, నీకు ధర్మ సూక్ష్మం తెలియక నన్ను నిందించావు. ఈ భూప్రపంచమంతా ఇక్ష్వాకుల రాజ్యం, దీనికి భరతుడు రాజు. అతని ఆనతి మీద మేము ధర్మాన్ని కాపాడుతూ సంచరిస్తున్నాం. నువ్వు ధర్మం తప్పావు. తమ్ముడు కొడుకుతో సమానుడు. నీ తమ్ముడి భార్య అయిన రూమను నువ్వు కాజేశావు. ఆ తప్పుకు నువ్వు ఈ విధంగా శిక్ష పొందావు. అంతేగాక నాకు సుగ్రీవుడు లక్ష్మణుడు లాంటివాడు. అతని స్నేహం కోసం కూడా నేను ఈ పని చేశాను. నిన్నేం చంపడం అధర్మం ఎంత మాత్రమూ కాదు. నిన్ను చాటున ఉండి కొట్టినందుకు నేనేం విచారించటం లేదు. వనమృగాలను కొట్టేవాళ్ళు దాగి ఉండి వలలను పన్నటం లాంటి అనేక మాయాపాయాలను అవలంబించి ఆ పని చేస్తారు. తినే జంతువులనే గాక తినని జంతువులను కూడా రాజార్షులు చంపుతారు. నువ్వు తినరాని మృగానివి అన్నాడు. ప్రాణం పోయే ముందు వాలి రాముడితో, నేను చచ్చిపోతున్నందుకు విచారించను. తారను గురించి, బంధువుల గురించి నాకు చింతలేదు. నా చింతంతా అంగదుని గురించి. వాడికి నేనంటే ప్రాణం. నా కోసం బెంగపడతాడు. అతన్ని కాపాడు. వాణ్ణి సుగ్రీవుని చూసినట్టు చూడు. తారను సుగ్రీవుడు నా కారణంగా అవమానించకుండా ఉండేటట్టు చూడు అన్నాడు. రాముడు అలాగే చేస్తానని చెప్పాడు. వాలీకి స్పృహ తప్పింది. ఈ లోపల వాలి సంగతి తారాకు తెలిసింది. ఆమె అమితమైన దుఃఖంతో కొడుకును వెంటబెట్టుకొని కిష్కింద నుంచి వచ్చింది. దారిలో ఆమెకు కొందరు వానరులు ఎదురై, తారా, వెనక్కు వెళ్ళు, నీ కొడుకు అంగదుణ్ణి కాపాడుకో. రాముడు రూపంలో మృత్యువు వచ్చి వాలిని తీసుకుపోతున్నది. నగర ద్వారాలు భద్రంగా మూయించి అంగదుడికి పట్టాభిషేకం చెయ్యి. లేకపోతే నీకు కిష్కిందలో నిలవ నీడ దొరకదు. శత్రువులైన వానరులు వచ్చి ఆక్రమించుకుంటారు అన్నారు. ఆ మాటలకు తార, నా భర్తే పోగా కొడుకు, రాజ్యము, నా శరీరము ఏమైతేనే ఆ వాలి దగ్గరికే పోతాను అని తలా రొమ్ము బాదుకొని ఏడుస్తూ వేగంగా వెళ్ళి నేల మీద పడి ఉన్న వాలిని, దగ్గరే నిలబడి ఉన్న రామ లక్ష్మణులను చూసింది. తరువాత ఆమె వాలి వద్దకు వెళ్ళి అతన్ని కౌగిలించుకొని ఏడ్చింది. తారాను, అంగదుణ్ణి చూడగానే సుగ్రీవుడికి కూడా దుఃఖం వచ్చింది. హనుమంతుడు తారాను చూసి ఆమెను ఈ విధంగా ఓదార్చాడు. తారా, పోయిన వారిని గురించి దుఃఖించిన అవసరం లేదు. ఎందుకంటే అంతా పోయేవాళ్లే. విచారించవలసినది, దిగులు పడవలసినది నిన్ను గురించి. నీకు కొడుకున్నాడు. వాడి యోగక్షేమాలు విచారిస్తూ వాడి జీవితం తీర్చిదిద్దు. వాలి మహాత్ముడు. అతనికి ఉత్తమ లోకాలు కలిగాయి. అంగదుడు రాజు అయితే నువ్వు అతనికి సహాయంగా ఉండు. వాలీకి ఉత్తర క్రియలు జరపాలి. అంగదుడికి రాజ్యాభిషేకం చేయవలసి ఉంది. ఈ మాటకు తార, హనుమంతుడా, నువ్వు చెప్పినవేవీ నేను చేసే పనులు కాదు. సుగ్రీవుడు చేయవలసిన పని. నేను వాలీతో పోవలసిన దాన్నే అని అన్నది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.